వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓడిపోయిన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అంతా కృషి చేయాలని కోరుతున్నానని, 5 ఏళ్లలో 99% హామీలు అమలు చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఇంకా ప్రజలు ఏం కోరుకున్నారో తెలుసుకోలేకపోయామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలుగజేశాయని, ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అంతా ఖండించాలని అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరికంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి, పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకముందే ఈ పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపోవటములు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం. గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు. ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు 10 ఎలక్షన్స్లో పోటీ చేశాం. 4-5 సందర్భాల్లో గెలిచాం, 4-5 సందర్భాల్లో ఓడిపోయాం. ఇవి రాజకీయాల్లో కొత్త కాదు. రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఓడిపోయినటువంటి వాడు బలహీనుడు కాదు, గెలిచినటువంటి వాడు బలవంతుడు కాదు. ప్రజల కోసం నిరంతరం తప్పించి, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ప్రజల తరపున, ప్రజా సమస్యల తరపున, ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరపున గొంతుగ్గా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో అనేక తరాలుగా 3 తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, గతంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద వారికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది. డెఫినెట్గా 6 months 1 year అనేటువంటిది సామాన్యంగా వారు పనిచేసేటువంటి దానికి, వారు నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి, వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి డెఫినెట్గా ప్రతిపక్షంగా ఒక సమయం అనేటువంటిది అది మా బాధ్యత. రేపే అన్నీ చేయాలని చెప్పి అడిగేటువంటి అమాయకత్వం మాకు లేదు. సహజంగా వారు పని చేసేటువంటి దానికి సమయం ఇస్తాం. వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దానికి వేచి చూస్తాం. డెఫినెట్గా ప్రజలు ఏదైతే నమ్మి ఓటేశారో దాన్ని అమలు చేసుకునేటువంటి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం, ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి అంశం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్లో, అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా, శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ, అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు
ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా, నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం. కార్యకర్తల్ని అంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి, పాలనలో పారదర్శకత తీసుకురావాలి, శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి. ఎక్కడ కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు. అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేశాం అనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్నో కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకో వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులని, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ మేరకు ఆముదాల వలసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందించినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన ఫలితం రాకపోవడం బాధను కలిగించిందని అన్నారు. ప్రజల మనోభావాలకు గెలిచిన అభ్యర్థులు పరిపాలన సాగించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విచిత్రమైనటువంటి పరిణామం. ఈ పరిణామాల్లో మంచి చెడ్డలను రెండు బ్యారేజ్ చేసుకోవాలి. మనం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, గెలిచేవారు సహజంగా ఆనందోత్సాహాల్లో తేలియాడుతారు. అలాగే ఓడినటువంటి వాళ్ళు కూడా తాత్కాలిక నిరుత్సాహంగా ఉంటారు. అయితే ఈ విపత్కర పరిస్థితి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా అతి తొందరలోనే మేల్కోవాలని, మళ్ళీ వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు జాయిన్ అయి వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏళ్ల తరబడి మూసి ఉన్న ఆలయాన్ని తెరిపించి దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గొప్ప పనిచేశారంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్ పై గ్రామస్తులు ఆదర అభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించినందుకు వచ్చిన నిఖిల్ ను పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న నిఖిల్ చీరాలలో ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవలే కార్తికేయ 2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నారు. నిఖిల్ ఇందులో వారియర్ గా కనిపించబోతున్నారు. కాగా ఇటీవల నిఖిల్ దంపతులు ఓ చిన్నారికి జన్మనిచ్చారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడెల్లో ట్రాక్టర్తో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా ఒక యువకుడు ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడి నలిగిపోయాడు. తీవ్ర గాయాలైన యువకుడిని తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ ఢీకొట్టడంతో తల రోడ్డును బలంగా తగిలింది. క్షతగాత్రుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, లేని పక్షంలో రానున్న కాలంలో మానవ జీవరాశులు మరింత ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు పర్యావరణవేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ ప్రాంతంలోని కోరంగిలో ఉన్న మాడ అడవిలో ప్రపంచ పర్యావరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ శాఖ, అటవీ శాఖలు ఎంతో కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి పర్యావరణాన్ని ఆస్వాదించి ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవాలని భరణి సూచించారు. నేషనల్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడలో కోన ప్రాంత ఏరియాలో పచ్చదనం చాలా తక్కువగా ఉందని, దానిపై దృష్టి పెట్టి అక్కడ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పోర్టు ఆఫీసర్ ధర్మశాస్త్రి, ఎస్డీఎఫ్ఓ టి అనూష, ఎఫ్ఆర్ఓ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఎక్కడ మడమొక్క ఉంటే అది డీమ్డ్ ఫారెస్ట్.
ఎందుకంటే అది సహజ సిద్ధంగా నదులు సముద్రంలో కలిసే చోట వచ్చిన మొక్కని ఆ మొక్కను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ గా చేసి అది ఆఖరికి సముద్ర ఒడ్డుని మీ సొంత జాగాలో ఇంటిలో మడమొక్కకు వచ్చినా సరే కొట్టే అధికారం మనకు లేదు. అలాగే చేసినందుకు బొంబాయిలో ఒక చిన్న కుర్రను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇక్కడేమో 100 ఎకరాలు మనకి మడమొక్కల్ని నాశనం చేసి పేదలందరికీ ఇల్లు అని ఇదివరకు పెట్టినప్పుడు గొడవ పెట్టింది ప్రభుత్వం గురించి కాదు. మడమొక్కలు మత్స్యకారులు రోడ్డు ఎక్కి 4,000 మంది మత్స్యకారులు రోడ్డు ఎక్కి ఇక్కడ ఆపండి అని కోవిడ్ లో అన్నప్పుడు మనం దాన్ని రక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉండడం మన ఫారెస్ట్ అదృష్టం, మన అదృష్టం. ఎందుకంటే చాలా మంది అధికారులు IAS లు IPS లు అవుదాం అనుకుంటారు కానీ IFS అవుదాం అని ఎక్కువ మంది అనుకోరు. ఎందుకు అనుకోరంటే అడుగుతో మనకేటి పని, పట్టణంలో ఉంటే హ్యాపీగా పిల్లలు చదువుకుంటారు బాగుంటది అని అంటారు. అసలు యాక్చువల్ గా ఇది న్యూస్ పేపర్ లో, ప్రపంచ న్యూస్ పేపర్ లో అయ్యాల్సింది కోరంగి మడ మొక్కల్ని పలానా విలేజ్ వాళ్ళు, పలానా కమిటీ వాళ్ళు ఇలాగ తోవలు తవ్వి కాలువలు తవ్వి మడ ఎదుగుదలకి దోహదం చేశారని చెప్పి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వాలి. ప్రపంచ స్థాయి అవార్డులు ఇవ్వాలి. వాళ్ళకి చిన్నవాళ్ళు కాదు, చేసిన సాయం చిన్నది కాదు. ఇవాళ కాకినాడలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇక్కడ మడ మొక్కలు బాగుండబట్టి. కాబట్టి ఇటువంటి సంపదను రక్షిస్తున్న మీరందరూ కూడా దేశ రక్షణకు ఎలాగైతే బట్టలు ఆఫీసర్లు అవుతారో నాకు తెలియదు. నేను ఎందుకు వస్తానంటే కాబట్టి యంగ్స్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ భూమికి ఒకే ఒక దారియే కాపాడడానికి ఉంది. అది మనం అందరూ కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. మన అన్ని రిసోర్సెస్, ఇక్కడ ఉన్న అడవిలో ఉన్న ప్రతి రిసోర్సెస్ ని కూడా మన పిల్లలకి లేకుండా యూజ్ చేసేయకూడదు. అదే మనకు ఒకే దారి, వేరే దారి అనేది లేదు. ఫర్ ద స్టూడెంట్స్, థింక్ ఇట్ అగైన్, కీప్ రివైండింగ్ దట్ ఇన్ యువర్ మైండ్. దేర్ ఇస్ నో ప్లాన్ బి బికాస్ దేర్ ఇస్ నో ప్లానెట్ బి. యూ విల్ డెవలప్ అ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. మీకు ఆ ఇష్టం అనేది వచ్చేస్తుంది అడవి పైన ఆటోమేటిక్లీ. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి వరల్డ్ లో ఉండాలి అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఓకే, హోప్ఫుల్లీ నాలాగా మన జనరేషన్, నాకు ముందున్న జనరేషన్ కూడా ఈ పిల్లలకి ఒక మంచి ఉండడానికి ఒక సేఫ్ ప్లేస్, మనం ఏదేది హ్యాపీనెస్ ఈ ఎన్విరాన్మెంట్ లో అసుంచాం అది అన్ని కూడా వాళ్ళకు కూడా ఉండాలి అనుకుని దానికి మనం ఏం యాక్టివిటీస్ చేయాలో అది అన్ని చేస్తామని కోరుకుంటున్నాను. అయితే దీన్ని ఆ రేంజర్ గారు వచ్చిన కానీ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడం వరకు నేను చూశానండి. అందుకనుక నా పేరు అదృష్టదీపుడు అండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ మండల అధ్యక్షుడండి. అందుకనుక దీంట్లో పనిచేస్తున్నానండి. దీనిపైన అవగాహన చేసుకుంటున్నాను. దాన్ని బట్టి ఇక సీనియర్ నాయకులు ఉన్నారు. దాన్ని బట్టి కొద్దిగా మాట్లాడే నేను మాట్లాడాను. దీన్ని మీరు సంతోషంగా స్వీకరించి మీరు ఆనందంగా ఉండాలని మరి ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పక్షాలు సిద్ధం. ఆపద్ధర్మ ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయిన మిత్రపక్షాలు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే ఉంటాయన్న మాజీ మంత్రి కార్మోరి. ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయంటూ స్పష్టం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కారు బీభత్సం. మామిడికాయలు విక్రయించుకునే వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అపశృతి. టీడీపీ సంబరాల్లో ట్రాక్టర్ కింద పడి నలిగిపోయిన యువకుడు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మనీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.